ప్రీవియస్ సిజేరియన్ ఉన్న వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ నార్మల్కి ట్రై చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వాజ్ ద ఇండికేషన్ అంటే ఫస్ట్ సిజేరియన్ దేనివల్ల అయింది అనేది తెలుసుకుంటాం. సో 2 రీజన్స్ ఉంటాయి. ఒకటేమో ఫీటల్ రీజన్ అంటే బేబీకి సంబంధించిన రీజన్స్, సెకండ్ది మెటర్నల్ రీజన్స్ మదర్కి సంబంధించి. సో ఫస్ట్ టైం ఏంటంటే సపోజ్ లేబర్ పెయిన్స్ బాగా వచ్చాయి బట్ స్టిల్ బేబీ అనేది కాంప్రమైజ్ అయిపోయింది అంటే లోపల బేబీకి ఫీటల్ డిస్ట్రెస్ అయినా, లోపల బేబీ మోషన్ వెళ్ళిపోయి మెకోనియం స్టెయిన్డ్ లైకర్ ఆస్పిరేషన్ అట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లో బర్త్ వెయిట్ బేబీస్ ఉన్నా కానీ వాళ్ళు టాలరేట్ చేయలేకపోతారు, లేదు ట్విన్స్ అట్లా ఉన్నప్పుడు అది స్ట్రైట్ అవే ఇండికేషన్ ఫర్ సిజేరియన్. సో ఇవన్నీ ఏంటంటే ఫీటల్ కాజెస్. అదే మెటర్నల్ రీజన్స్ అంటే మనకు తల్లికి ఏంటంటే పెల్విక్ కెపాసిటీ కూడా చెక్ చేస్తాం అరౌండ్ 37-38 వీక్ అప్పుడు ఇంటర్నల్ చెకప్ చేసి బేబీ కింద నుంచి జారడానికి ఆ స్పేస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఆ పెల్విక్ బోన్ అనేది మనం చేంజ్ చేయలేము. సో ఆ బోన్ నార్మల్గా ఉంది అంటే మనకు బేబీ సైజ్ ప్లస్ బోన్ సైజ్ కూడా అసెస్మెంట్ చేస్తాము. సెఫ్లో పెల్విక్ డిస్ప్రొపోర్షన్ అనేది రూల్ అవుట్ చేసుకుంటాం అన్నట్టు. సో బికాస్ తల్లిది బోన్ అయితే చేంజ్ అవ్వదు. సో అవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్. సో అదే మెటర్నల్ ఇండికేషన్ అయితే మాత్రం స్ట్రైట్ అవే సిజేరియనే ఉంటుంది. అదే ఫీటల్ ఇండికేషన్స్ అంటే బేబీకి సంబంధించి చేశారు, బేబీ హెడ్ జారలేదు, లేదు బేబీకి ఫీటల్ డిస్ట్రెస్, మెకోనియం ఆస్పిరేషన్ అయింది, హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది, అలాంటి కేసెస్లో సిజేరియన్ చేసినప్పుడు వాళ్ళకి మాత్రం మనము నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు.